అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో విద్యార్థులు ఆందోళన చేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి చేపట్టిన ర్యాలీ ఐటీడీఏ వరకు సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఐటీడీఏ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ నాయకులు నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిలో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పాలి. అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత చదవాలంటే శాపంగా మారిన జీవనం 70 రూపాయలు చెప్పాలి. అదేవిధంగా గత 23 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు ఏదైతే తమ సమస్యలు పరిశీలించాలని చెప్పని జిల్లా రోడ్డు ఎక్కుతా ఉన్నారో వారికి సంఘీభావంగా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 3,540 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి తమ డిగ్రీ కంప్లీట్ తర్వాత కానివ్వండి లేదా విద్యార్థులు మొత్తం అయ్యా మా సబ్జెక్టు మాకు ఏమంటే మీ ఫీజులు ప్రకారంగా ప్రభుత్వం రావాల్సి అని చెప్పని వారు చేసే సబ్జెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పొందినటువంటి ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు అమెరికాలో జరిగే పరిస్థితులు ఉంది కాబట్టి తక్షణ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పని అదేవిధంగా జీవనం విద్యార్థులు కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులు సంఘటించి చదువు విజయాలను పిలిపిస్తామని చెప్పని ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నాం. బంధువుల రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐఎస్ఎఫ్